పొందూరు కద్దరన్నా ఏయ్ సత్తిరెడ్డి అన్నా చెప్పు. రెడ్డి గారు మీకు 5 నిమిషాల టైం ఇచ్చారు. 6వ నిమిషంలో మీ తాలూకు మనుషులు గాని వస్తువులు గాని ఏది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారో ఆయనకు అనవసరం. బయలుదేరండి. ఆహా, వరద బాధితులు వలస వెళ్తున్నట్లుగా ఎంత ముచ్చటగా ఉంది. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావన్నయ్యా? బాగానే ఉన్నానమ్మా. నువ్వు నన్ను ఒక్క విషయంలో క్షమించాలమ్మా. నీ భర్తను చంపక తప్పడం లేదు. చంపేస్తాను వాణ్ణి, చంపేస్తాను. చంపే అన్నయ్య. నువ్వు నేను కలిసి పుట్టాం, కలిసి చేస్తాం. వాడేవాడన్నయ్యా, మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. నువ్వు చంపాలనుకుంటే చంపే. బాబు, చెల్లికి బొట్టు పెడుతుందని పదా. అన్నయ్య అడిగితే 5వ తనాన్ని ఇచ్చేస్తానన్న నా చెల్లిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రామ్మా. ఒరేయ్, బావమరుదులు బతక కోరతారు, కానీ మీరు నా చావు కోరారు. అయినా నేను వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? కేవలం నా చెల్లి నుదుట పుట్టు కోసం. మళ్ళీ నా వైపు గాని నా ఇంటి వైపు గాని కన్నెత్తి చూస్తే ఈ వేలు ఇక్కడ దిగుతుంది. పోరా. వెళ్ళిరామ్మా.